APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. హైదరాబాద్ లో ఈజీ కనెక్టివిటీతో ఒక లగ్జరీ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అది కూడా సరౌండింగ్స్ లోనే సూపర్ మార్కెట్, స్కూల్స్, హోటల్స్, సలూన్స్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చేసాను. అదే పటాన్చెరులోని APR ప్రావిన్స్ హైజ్ ఏరియా. ఇక్కడ మనకి టోటల్ గా 7 acres లో 6 separate blocks లో 2 BHK and 3 BHK ప్లాన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి స్పేషియస్ CC రోడ్స్, దాంతో పాటు 24x సెక్యూరిటీతో లైట్స్, అలాగే CCTV కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇవే కాదండి, మనకి ఇక్కడ విల్లాస్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓరార్కి అతి చెరువులో ఉంది. వావ్, అసలు ఎంత బాగుందో. అసలు కలర్ కాంబినేషన్ వల్లే మనకి వాల్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా ప్లెజెంట్గా, చాలా కామ్గా అనిపిస్తుంది. లివింగ్ ఏరియాకి అసలు బాగా మంచి సోఫా సెట్ ఇచ్చారనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి, అసలు ఎంత పెద్దగా, చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. బెడ్ కూడా చాలా పెద్దగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా ప్రజెంట్ డిజైన్ చేయడం డెమో ఫ్లాట్లో చాలా బాగా డిజైన్ చేశారనమాట. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి రూమ్కి ఒక విండో ఉంటుందని, బట్ ఈ రూమ్కి మాత్రం ఇది ఇంకొక 2 విండోస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి కూడా వెంటిలేషన్ వస్తుంది, అండ్ ఇక్కడ ఒక విండో ఉంది. ఈ 2 విండోస్తోనే కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ మనకి బాల్కనీ వ్యూ కోసం కూడా ఒక మంచి డోర్ కూడా అరేంజ్ చేశారనమాట. కిచెన్ కూడా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఆడవారికి నార్మల్గా కిచెన్లో నుంచి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, బట్ ఇంత మంచిగా కలర్ కాంబినేషన్ ఉన్న కిచెన్లో ఇలా చూస్తే మాత్రం అసలు డే మొత్తం కూడా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. 2 BHK 3 BHK 2 డిఫరెంట్ ఉన్నాయి. మరి 2 BHK బడ్జెట్ ఎలా ఉంది, 3 BHK ఎలా ఉంది? స్టార్టింగ్లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అసలు ఏంటి మెయిన్ మోటివ్ ఏంటి సార్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మీకు రీజనబుల్ ప్రైస్లో ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఆ బడ్జెట్లో పెడుతున్నాం ప్రైస్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు నేను మీకోసం ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చేసాను. అదే పటాన్చెరులోని APR ప్రావిన్స్ హైజ్ ఏరియా. ఇక్కడ మనకి టోటల్గా 7 acres లో 6 separate blocks లో 2 BHK and 3 BHK ప్లాన్ చేశారు. అలాగే ఇక్కడ మనకి స్పేషియస్ CC రోడ్స్, దాంతో పాటు 24x సెక్యూరిటీతో లైట్స్, అలాగే CCTV కెమెరాస్ కూడా ఉన్నాయి. ఇవే కాదండి, మనకి ఇక్కడ విల్లాస్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓరార్కి అతి చెరువులో ఉంది. సో లోపలికి వెళ్ళి ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. మనం అపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. మనకి ఇక్కడ చూస్తే 2 BHK ఉంది. 2 BHK ఫ్లాట్ వచ్చేసి మనకి 1190 FT. ఒకసారి లోపలికి వెళ్ళి 2 BHK ఎలా ఉందో మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను రండి. అసలు వావ్, లోపలికి రాగానే లివింగ్ ఏరియా ఉందండి. లివింగ్ ఏరియా అయితే అసలు ఎంత స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా పీస్గా ఉంది. ఇక్కడైతే మనకి ఇక్కడ సోఫా సీట్స్ ఇచ్చారు, బాగా ఎంజాయ్ చేయడానికి కూర్చొని. అలాగే ఇక్కడ చూస్తే మనకి లివింగ్ ఏరియాలో ఇక్కడ మనకి బాగా స్పేషియస్గా కొంచెం బాగా టీవీ యూనిట్ ఇచ్చారనమాట. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా డిజైన్ చేశారు. దీంతో పాటు మనకి టీవీ యూనిట్కి రైట్ సైడ్లోనే ఒక విండో కూడా ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి విండోలో చూస్తుంటే గ్రీనరీగా, చాలా పీస్ఫుల్గా, అసలు బయట ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అయితే. మంచిగా ఇక్కడ కూర్చొని ఫ్యామిలీతో చిల్ అవుతూ టీవీ చూసుకుంటూ, ఇంత మంచి వెంటిలేషన్లో ఫ్రెష్ ఎయిర్లో పీల్చుకుంటూ చాలా బాగుందన్నమాట లివింగ్ ఏరియా అయితే. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా నుంచి రాగానే రైట్ సైడ్లో అయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్లో కూడా వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను రండి. వావ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి, అసలు ఎంత పెద్దగా, చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. బెడ్ కూడా చాలా పెద్దగా ఉంది. మీకు ఈ రూమ్లో అంటే మీకు నచ్చిన విధంగా వాల్ స్టిక్కర్స్ కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, మీకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా మీ డ్రీమ్ హోమ్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కూడా. దీంతోపాటు మనకి బెడ్కి రైట్ సైడ్లోనే మొత్తం కూడా ఇలా మన థింగ్స్ బట్టలు పెట్టుకోవడానికి వార్డ్రోబ్ కూడా ఇచ్చేసారు. అలాగే మిర్రర్ కూడా డిజైన్ చేశారనమాట. ఇలా మీకు కలర్ కాంబినేషన్ కూడా ప్రజెంట్ డిజైన్ చేయడం డెమో ఫ్లాట్లో చాలా బాగా డిజైన్ చేశారనమాట. దీంతోపాటు మనకి బెడ్కి స్ట్రైట్గానే ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా కనిపిస్తుంది. దీంతోపాటు ఎవ్రీ రూమ్కి కూడా ఏంటంటే ఒక విండో కూడా అటాచ్ చేశారనమాట. విండో ఉండడం వల్ల ఏంటంటే మనకి బయట నుంచి మంచిగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుంది. అలాగే మాస్టర్ బెడ్రూమ్ నుంచి స్ట్రైట్గా రాగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా ప్లస్ కిచెన్ కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట. అసలు ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. 2 BHK ఎంత
ఏమంటారు పిల్లలు ఉన్నా సరే చాలా ఈజీగా ఎక్కడ థింగ్స్ అక్కడ ఈజీగా బాగా అరేంజ్ చేసుకుంటే ఇల్లు మాత్రం అసలు సూపర్ అదురుస్తుందండి. అలాగే మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు. దీంతో పాటు ఇది కిచెన్ అనమాట. నార్మల్గా ఆడవారికి ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే. అలాంటి కిచెన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇదైతే మనకి మొత్తం కూడా కిచెన్ అనమాట. అలాగే ఇక్కడ మనకి గ్యాస్ స్టవ్ కూడా ఉంటుంది. ప్లస్ మనకి ఇక్కడ మనం డిషెస్ వాష్ చేసుకోవడానికి మంచిగా కొంచెం పెద్ద స్పేస్ ఉండేలాగానే అరేంజ్ చేశారనమాట. దీంతోపాటు ఇక్కడ మనకి ఇక్కడ కూడా విండో అరేంజ్ చేశారు. మీరు చూస్తే ప్రతి రూమ్కి ఒక విండో ఉంటుంది. దీంతోపాటు మనకి కిచెన్కి ఇంకొక డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి కూడా మనకి ఎంత వెంటిలేషన్ కావాలంటే అంత వెంటిలేషన్ వస్తుంది. ప్లస్ ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అసలు ఫ్లాట్ అయితే ఎంత బాగుందో. ఒకసారి దీంతో పాటు మనకి ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను, వచ్చేయండి. కిచెన్ నుంచి మనకి రైట్ సైడ్లోనే ఇంకొక బెడ్రూమ్ డిజైన్ చేశారు. ఇది కూడా అసలు చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. బెడ్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ చూస్తే నేను ఇందాక చెప్పాను కదా ప్రతి రూమ్కి ఒక విండో ఉంటుందని, బట్ ఈ రూమ్కి మాత్రం ఇది ఇంకొక 2 విండోస్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి కూడా వెంటిలేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక విండో ఉంది. ఈ 2 విండోస్తోనే కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ మనకి బాల్కనీ వ్యూ కోసం కూడా ఒక మంచి డోర్ కూడా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ నుంచి అసలు బయటికి వెళ్ళకుండానే మీరు చిల్ అవుతూ మంచిగా ఈ వ్యూ చూస్తూ మంచి కాఫీ తాగితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఎంత బాగుంటుందో కదా. దీంతోపాటు ఈ రూమ్కి మనకి రైట్ సైడ్లో మనం థింగ్స్ అని పెట్టుకోవడానికి, అలాగే శారీస్ బట్టలు ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక వార్డ్రోబ్ డిజైన్ చేశారనమాట. ఇక్కడ చాలా బాగుంది. దీనికి కూడా మనకేంటంటే దీనికి ఇంకొక బెడ్రూమ్కి ఏంటంటే అటాచ్ బాత్రూమ్ కాకుండా ఇలా సపరేట్గా వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా వాష్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకి ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా అరేంజ్ చేశారనమాట. ఇది మొత్తం కూడా 2 BHK చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పటి వరకు మనం 2 BHK చూసాం, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు 3 BHK కూడా ఎలా ఉందో చూద్దాం రండి. వావ్, అసలు ఎంత బాగుందో. అసలు కలర్ కాంబినేషన్ వల్లే మనకి వాల్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా చాలా కామ్గా అనిపిస్తుంది. మనకి ఇక్కడ చూస్తే ఇది లివింగ్ ఏరియా అనమాట. లివింగ్ ఏరియాకి అసలు బాగా మంచి సోఫా సెట్ ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి మనకి ఇది రైట్ సైడ్లోనే మొత్తం కూడా ఇది టీవీ యూనిట్ అనమాట. టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు, పెద్దగా ఉంది. అండ్ లివింగ్ ఏరియాకి స్ట్రైట్గానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యూటిఫుల్ లొకేషన్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకి మొత్తం కూడా ఇక్కడ చూస్తే ఎంత గ్రీనరీగా చాలా బాగుంది. అసలు బాల్కనీ ఇచ్చేసారు. బాల్కనీ నుంచి ఇక్కడ నిల్చొని వ్యూ చూస్తూ మంచి కాఫీని ఎంజాయ్ చేశారు అనమాట. అసలు ఫ్యామిలీతో పిల్లలతో అసలు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. డైనింగ్ ఏరియా తర్వాత మనం ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా అసలు ఎంత బాగుందో చూడండి ఒకసారి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా, బెడ్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో కూడా మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. మనకి బెడ్కి వెనకనే బ్యాక్ సైడే మంచి విండో ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనం బయట వ్యూని ఇందాక చూసాం కదా, చాలా గ్రీనరీగా అసలు ఎంత ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఇంకొక విండో ఇచ్చారు. ఇటువైపు నుంచి వెంటిలేషన్ వస్తుంది. సో మీరు రూమ్లో లైట్స్ కూడా లేకపోయినా సరే ఫుల్ వెంటిలేషన్తో మీకు లైటింగ్ ఇచ్చేస్తుంది అనమాట. దాంతోపాటు మనకి రైట్ సైడ్లోనే ఇలా వార్డ్రోబ్ కూడా ఇచ్చేసారు. ఇది కూడా పెద్దగా ఇచ్చారనమాట. దీంతోపాటు మనకి ఇక్కడ బెడ్కి స్ట్రైట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా బాగుందనమాట. అంటే పెద్దగా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇలా స్ట్రైట్గా రాగానే కిచెన్ కనిపిస్తుంది. సో కిచెన్ కూడా చూద్దాం రండి. అసలు కిచెన్ కూడా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. అసలు ఏమంటారు, ఆడవారికి నార్మల్గా కిచెన్లో నుంచి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. బట్ ఈ ఇలాంటి స్పేషియస్గా ఇంత మంచిగా కలర్ కాంబినేషన్ ఉన్న కిచెన్లో ఇలా చూస్తే మాత్రం అసలు డే మొత్తం కూడా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే మనకి వంట సామాన్ తోముకోవడానికి చాలా ప్లేస్ బాగుండాలి, కంఫర్ట్గా ఉండాలి అనుకుంటారు కదా, అలాంటి వారి కోసం బాగా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట ఇది కూడా. దీంతోపాటు ఇవన్నీ కూడా మనం ఇంకా మన కిచెన్ సామాన్ పెట్టుకోవడానికి, పోపుల డబ్బాలు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగా ఇచ్చారనమాట. దీంతోపాటు మనకి ఇంకొక డోర్ ఇచ్చి ఇక్కడ వాషింగ్ ఏరియా కూడా ఇచ్చారు, వాష్ ఏరియా.
కిచెన్లోనే. దీంతోపాటు మనం నెక్స్ట్ బెడ్రూమ్ చూడబోతుంది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్లో కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం రండి. ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. అసలు గెస్ట్ బెడ్రూమ్లో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు ఇది కూడా. అండ్ ఇందులో కూడా బెడ్ కూడా మనకి బాగా డిజైన్ చేశారు. దీంతో పాటు సేమ్ టైం మనకి ప్రతి ఒక్క బెడ్రూమ్లో ఇలా మనకి బెడ్కి ఇలా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి వార్డ్రోబ్ ఇచ్చారు. రైట్ సైడ్లో చూస్తే ఇక్కడ నుంచి కూడా అక్కడ మనకి గ్రీనరీతో అంటే ఒక పొలం వైబ్ ఇచ్చేలాగా అక్కడ వ్యూ ఉంది. దీంతోపాటు ఈ బెడ్రూమ్లో ఏంటంటే మనకి పక్కన మెయిన్ రోడ్ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ అటు విల్లాస్ మంచి వ్యూ ఉంది ఇక్కడ కూడా ఇంకొక బెడ్రూమ్లో. సో నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూద్దాంలేండి. ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందనమాట. స్పేషియస్గా ఇంత మంచి బెడ్రూమ్లో పిల్లలకు నచ్చిన విధంగా ఎవరి పిల్లలు ఎలాంటివి ఇష్టపడతారో అలాంటి వాల్ స్టిక్కర్స్ కావచ్చు, మొత్తం టాయ్స్తో, ఇంకా వాల్ స్టిక్కర్స్తో కూడా మొత్తం నింపేయచ్చు అనమాట. అండ్ ఈవెన్ మనకి బెడ్కి కూడా వాళ్ళకి నచ్చిన విధంగా అంటే స్పైడర్ మ్యాన్ కావచ్చు, కొంతమంది లేడీస్కి సంబంధించిన బాబీ డాల్స్ సంబంధించి అలాంటివన్నీ కూడా మనం బెడ్షీట్ కూడా చేయిస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి వాళ్ళ థింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇలా ఇచ్చేసారు అనమాట మనకి రైట్ సైడ్లో. ద సేమ్ టైం కిడ్స్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది కదా. అసలు 3 BHK కూడా ఫ్యామిలీస్కి కావాల్సిన పీస్ అండ్ మనకి ఈజీ కనెక్టివిటీతో ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు. చాలా బాగా డిజైన్ చేశారు. సో ఇప్పుడున్న మనం ఈ ఫ్లాట్లో మొత్తం కూడా కలర్ కాంబినేషన్ చూస్తే మొత్తం కూడా మీకు అన్ని ఈవెన్ ప్రతి రూమ్లో ఈవెన్ మాస్టర్ బెడ్రూమ్లో కావచ్చు, కిడ్స్ బెడ్రూమ్లో కావచ్చు, గెస్ట్ బెడ్రూమ్లో కావచ్చు, ఈవెన్ కిచెన్ కావచ్చు, అన్నీ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ చాలా ప్లెజెంట్గా చాలా కామ్గా ఉంది. మీకు ఎలాంటి అంటే కొంతమంది లైట్ షేడ్స్ ఇష్టపడతారు, కొంతమంది డార్క్ షేడ్స్ ఇష్టపడతారు. సో అలాంటి వారికి మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో బిగ్గెస్ట్ డ్రీమ్. అలాంటి సొంతింటి విషయంలో చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, తీసుకోవాలి కూడా. అంటే కనెక్టివిటీ ఎలా ఉంది, హాస్పిటాలిటీ ఎలా ఉంది, మెయిన్గా సెక్యూరిటీ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారు కదా. ఇవే డౌట్స్ నాకు కూడా ఉన్నాయి. సో ఈరోజు మనతో పాటు ఇవన్నీ క్లియర్ చేయడానికి ఏపీఆర్ గ్రూప్ నుంచి సేల్స్ మేనేజర్ వెంకటేష్ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఒక కస్టమర్ ఇల్లు కొనాలి అని వచ్చిన వాళ్ళు ఎందుకు మన ఏపీఆర్ ప్రావిన్స్ హైజీరియాలో ఇల్లు తీసుకోవాలంటే ఏం చెప్తారు? సో ఏపీఆర్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ, ఇది 9 years కంపెనీ. సో ఇక్కడే ఈ సరౌండింగ్ లోని మీకు ఆల్రెడీ మేము 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం. ఇది 4th ప్రాజెక్ట్. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ లో మీకు 7 acres లో 730 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఓకే. 4 పాయింట్స్ చెప్తాను. 4 పాయింట్లో ఫస్ట్ కనెక్టివిటీ. ఓకే. సో కనెక్టివిటీలో మీకు వితిన్ 5 minutes లోనే నేషనల్ హైవే ఉంటుంది, వితిన్ 5 minutes లో ఓవరాల్ ఉంటుంది. మీకు సరౌండింగ్ లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, మల్టీనేషనల్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ఎమ్యూనిటీస్. సో ఎమ్యూనిటీస్ లో మీకు ఇక్కడ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, జిమ్, ఫంక్షన్ హాల్, గెస్ట్ రూమ్లు, ఇండోర్ షటిల్ కోర్టులు కూడా ఇస్తున్నాం. సో పికిల్ బాల్ కోర్టు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. సో 3 వచ్చేసి మీకు సెక్యూరిటీ పరంగా మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి, 24 hours సీసీ కెమెరాస్ ఉంటాయి. మీకు సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. సో స్మై గేట్ యాప్ ఉంటుంది. 4th పాయింట్ వచ్చేసి మీకు రెడీ టు మూవ్ ఫ్లాట్స్ ఇవి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15-20 days లో మీకు ఆక్యుపై చేసుకోవచ్చు. వావ్, నైస్. మరి లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది సార్? లోన్ ఫెసిలిటీ మీకు అప్ టు 85% వరకు లోన్ వస్తుంది. ఓకే, అప్ టు 85% వరకు మీకు లోన్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏమంటారు, ఒక రెంటింట్లో నెలకి 25,000 పెట్టి రెంట్ కట్టేమంటే ఒక ఇల్లు తీసుకోవడం బెస్ట్ అంటారు. అంటే మంత్లీ ఈఎంఐ పే చేసి. ఎస్, దానికన్నా కూడా అది మీకు ఎన్ని రోజులు అక్కడ ఉన్నా కూడా అది మీకు రెంట్, మీకు ఓన్ హౌస్ కాదు. అదే ఇక్కడ ఉంటే మీకు ఓన్ హౌస్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 years లో మీకు ఇది ఓన్ హౌస్గా మిగిలిపోతుంది. ఓకే. సో అందుగురించి ఏంటంటే మీకు ఏదైనా ఉంటే ఇక్కడ బెస్ట్ ఆపర్చునిటీ తీసుకోవడానికి. యా, నాకు అంటే చూసినప్పుడు నాకు ఏమంటారు ఫ్లాట్స్ అయితే చాలా బాగా నచ్చాయి సార్. అంటే అందులో స్పేస్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, కిచెన్లో అసలు చాలా బాగా ఇచ్చారు. సో నేను చూసి ఇదే బాగుంది అనిపించింది. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే మాత్రం అసలు ఒక కస్టమర్కి కావాల్సిన అంటే ఇటు ఫ్యామిలీని ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను.
సో ఇప్పుడు మనమైతే ఓపెన్ స్పేస్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చూస్తే మాత్రం అసలు చుట్టూ ఈ అపార్ట్మెంట్స్ చాలా ప్రశాంతంగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ చాలా గ్రీనరీగా ఉందన్నమాట ఇక్కడ లొకేషన్ అయితే. సో ఇవన్నీ బాగున్నాయి. మరి బడ్జెట్ విషయం కదా ఇంపార్టెంట్ మనకి. సో బడ్జెట్ కూడా అడుగుదాం ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందో. సో సార్ ఏంటి అంటే 2 BHK 3 BHK 2 డిఫరెంట్ ఉన్నాయి. మరి 2 BHK బడ్జెట్ ఎలా ఉంది, 3 BHK ఎలా ఉంది? 2 BHK అనుకుంటే మీకు 60 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. జస్ట్ 60 lakhs నుంచి 60 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే 3 BHK అనుకుంటే మీకు 70 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా సార్ అంటే మొత్తం మనకి పార్కింగ్ అన్ని ఎలా అరేంజ్ చేశారు? సో పార్కింగ్ అనేది మీకు బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది పార్కింగ్. ఓకే, సో ఈచ్ ఫ్లాట్ కి సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తే మాత్రం మేము ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయిన తర్వాత చూస్తే మొత్తం కూడా ఇటువైపు స్టార్టింగ్ లో అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అసలు ఏంటి మెయిన్ మోటివ్ ఏంటి సార్? సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి మీకు రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఆ బడ్జెట్ లో పెడుతున్నాను ప్రైస్. సో 60 lakhs లో మీకు ఫ్లాట్ వస్తుందంటే ఎవరైనా కూడా ఆఫరబుల్ ప్రైస్ అయితే. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇది చాలా మంచి విషయం ఇది వాళ్ళకి. అవును, అంటే ఈవెన్ మిడిల్ క్లాస్ అనే కాదు, అంటే మనకేంటంటే నార్మల్ శాలరీస్తో కూడా చిన్న శాలరీస్తో వచ్చే వాళ్ళు కూడా రెంట్ పే చేసుకోవడం కంటే మంచిగా ఈఎంఐస్ పే చేసుకొని ఇలాంటి ఒక చాలా లగ్జరీగా ఉంది ఫ్లాట్ కూడా. లగ్జరీ ఇంట్లో ఇది మా సొంత ఇల్లు అనే ఫీలింగ్ ఒక బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అండ్ ఈవెన్ ఏంటంటే వాళ్ళు ఈజీగా ఆఫీసెస్కి వెళ్ళడం కావచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా ఒకటే ప్లేస్ దొరికిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, అది కూడా ఇంత తక్కువ బడ్జెట్లో. ఎస్ మేడం, అందుగురించి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్టికులర్గా సో వాళ్ళ బడ్జెట్కి వాళ్ళ శాలరీస్ అనే ఉద్దేశంతో చూసుకొని మనం 60 lakhs నుంచి స్టార్ట్ చేసాం. యా, నైస్. పటాన్చెరులోని ఏపీఆర్ ప్రావిన్స్ హైజీరియా ప్రాజెక్ట్. ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇంత స్పెషల్ అంటే ఇది వచ్చేసి మనకి 9 yearsగా ఇదే ప్లేస్లో దాదాపు 3 ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. చాలామంది ప్రజల ఆదరణ కూడా పొందిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా దాదాపు 1200 విల్లా ఫ్లాట్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇప్పుడు 4th ప్రాజెక్ట్గా ఇది వచ్చేసి మనకి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మొత్తం కూడా 7 acresలో 730 ఫ్లాట్స్ని అయితే అరేంజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ 2 BHK అండ్ 3 BHK లగ్జరీ ఫ్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయి అనమాట. అండ్ మెయిన్గా ఏంటంటే ప్రతి రూమ్కి బ్యూటిఫుల్గా వెంటిలేషన్ విండోస్ కూడా అరేంజ్ చేశారు. చాలా బాగుంది వెంటిలేషన్ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈజీ కనెక్టివిటీ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ మనకి ఏంటంటే రెడీ టు మూవ్ ఇన్ అనమాట. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి జస్ట్ ఓఆర్ఆర్కి 5 minutesలో వెళ్ళొచ్చు అండ్ ఎయిర్పోర్ట్కి 40 minutesలో. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ చుట్టుపక్కలలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మనకి ఇదే అపార్ట్మెంట్లోనే క్లబ్ హౌస్ అరేంజ్ చేయడం జరిగింది. అమ్యూనిటీస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మొత్తం కూడా స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్ అండ్ చాలా ప్లే జోన్స్ చాలా ఉన్నాయన్నమాట. తప్పకుండా ఒకరు ఇల్లు కొనాలి, సెక్యూరిటీ విషయానికి ఆలోచించిన లేదంటే పీస్ గురించి ఆలోచించిన, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని అటు పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి కావాలి అనుకుంటే తప్పకుండా ఈ లొకేషన్కి రావాల్సిందే. మీరు ఒక్కసారి డైరెక్ట్గా సైట్ విజిట్ చేయండి, తప్పకుండా మీకు 100% నచ్చుతుంది. సో దీని గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదు సైట్ విజిట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.